ప్రస్తుత కాలంలో కడుపు తీపి అనేది చచ్చిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రులు కొందరు మానవ మృగాలుగా మారుతుంటే, మరికొంతమంది తల్లులు మాత్రం తాత్కాలిక ఆనందాలు, సంతోషాల కోసం కడుపున పుట్టిన పిల్లలను కడతీర్చేందుకు కూడా వెనకాడడం లేదు. నేటి సమాజంలో మానవ సంబంధాలు, బంధాలకు విలువ అంతంత మాత్రమనే చెప్పాలి. ఏది ఏమైనా మానవ రూపంలో రాక్షసత్వం బాగా పెరిగిపోతుంది. భర్త మీద కోపంతో పిల్లలను చంపే తల్లులు కొందరైతే, భార్య మీద అనుమానంతో అమాయక చిన్నారులను హత్య చేసే తండ్రులు మరికొందరు. ఇక ప్రేమ పేరుతో మోసపోయి పెళ్ళి అవ్వకుండానే తల్లులయ్యే వారి సంఖ్య కూడా రోజురోజుకి పెరుగుతూనే వస్తుంది. సమాజంలో తమకు గౌరవం ఉండదన్న భావనతో చాలామంది యువతులు మోసపోయిన తర్వాత ఆత్మహత్యలు చేసుకోవడం, కడుపున పుట్టిన పిల్లలను ఎక్కడో ఒక చోట విసిరేయడం లేదా చంపేయడం చేసేస్తున్నారు. అదృష్టం బాగుండి కొంతమంది పిల్లలు తల్లి తండ్రి ఎవరూ లేని అనాథులుగానే మిగిలిపోతున్నారు. ఇక్కడ ఈ వీడియో చూడండి. ఈ మహిళ ఏం చేస్తుంది ఇక్కడ? ఈ బ్లాక్ కవర్లో ఏంటి అనేగా మీ డౌట్. ఆగండి, వీడియో మళ్ళీ ఒకసారి చూద్దాం. క్లాంప్ తీసురా, బ్లూ కలర్ క్లాంప్. హలో, అది యాక్చువల్గా బాబుని ఈ బాబు పక్క సందులో వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఎవరు. అవన్నీ రోజులు బాబు, ఇంకా బొడ్డు పేరు కూడా కట్ చేయలేదు. అవర్స్, డేస్ కూడా కాదు. కొంచెం రారా స్పీడ్గా అండి. అవర్స్ అండి, ఇప్పుడే పట్టుకున్నాము. ఇప్పుడే చూసింది మేము కూడా. అమ్మని ఇన్ఫార్మ్ చేసాం, కొంచెం లేడీ కానిస్టేబుల్ తీసుకుని వస్తాను చెప్పి 100కి కాల్ చేసాము. అవన్నీ మాకు ఎలా తెలుస్తుంది? ఎవరో సందులో పడేసి వెళ్ళిపోయిందని మేము ఫోన్ చేసాము. ఉంది, బతికే ఉంది బాబు. ఉమెన్ అడుగుతున్నారంటే మనం క్యారీ చేయలేదు, మొగోళ్ళకి ఎవరికి పట్టుకోవడం రాదు కదా. ముందు పిడియాట్రిషియన్ దగ్గర తీసుకెళ్ళి పోయి దగ్గర మన హాస్పిటల్ మేడం ఉంది కదా. శ్వేత మేడం ఉంది. మానవత్వానికే మచ్చ తెచ్చే ఈ వీడియో అందరినీ కలిచివేస్తుంది. సభ్య సమాజం తలదించుకునే విధంగా గుంటూరు 5వ లైన్ క్రిస్టియన్ పేట పరిధిలో ఈ ఘటన జరిగింది. అప్పుడే పుట్టిన బిడ్డను ఎవరో తెలియదుగానే ఒక కవర్లో క్లాత్స్ మధ్యలో చుట్టి రోడ్డు పక్కన పడేశారు. ఆ ప్రాంతానికి 4 కుక్కలు కూడా చేరాయి. కవర్ను ఓపెన్ చేయడానికి కుక్కలు ప్రయత్నం చేస్తుండగా అప్పుడే చర్చి నుంచి వెళ్తున్న ఓ జంట కవర్లో నుంచి ఏడుపును గమనించారు. వెంటనే కుక్కలను తరిమిన వారు ఆ కవర్ను ఓపెన్ చేశారు. ఇంకేముంది, కవర్లో పండంటి మగబిడ్డ, బొడ్డు పేగు కూడా ఇంకా కట్ చేయని విధంగా ఉంది. వెంటనే మహిళ కవర్లోంచి బాబును బయటకు తీసి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మెరుగైన వైద్యం కోసం బాబును జీజీహెచ్కు తరలించారు. ఆ తల్లికి ఎలాంటి కష్టం వచ్చిందో తెలియదు కానీ కవర్లో బాబును అత్యంత జాగ్రత్తగా పెట్టి రోడ్డు పక్కన ఉంచడం అందరినీ బాధిస్తోంది. నిజం చెప్పాలంటే ఆ కవర్ అలా పెట్టేటప్పుడు ఆ తల్లి ఎంత ఏడ్చి ఉంటుందో. కసాయి తల్లి అని అనలేం, కానీ అలా చేసి ఉండాల్సింది కాదు. ఏదేమైనా బాబు కుక్కల నోటికి మాత్రం చిక్కకుండా దేవుడు ఓ జంటను అక్కడకు పంపి బాబును కాపాడగలిగాడు. మానవత్వం పరిమళించిన వేళ
ఆ శిశువు ప్రాణాలతో బయటపడగలిగాడు. ఆ జంటను అక్కడున్న వారంతా అభినందించారు. మానవ విలువలు కనుమరుగవుతున్న ప్రస్తుత కాలంలో తమ మానవత్వాన్ని ప్రదర్శించి బాబును రక్షించిన ఆ దంపతులకు న్యూస్ 3 తెలుగు తరపున ప్రత్యేక ధన్యవాదాలు, అలాగే కృతజ్ఞతలు కూడా.